హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ముగ్గు ఇలా వేశానండి. ఇంటి బయటే కాదు, ఇంట్లో కూడా ఇలా వేసుకుంటే ఎంతో అందంగా ఉంటుంది కదా. ధనుర్మాసం అంటే రంగురంగుల ముగ్గులతో అలంకరణలతో ఎంతో బాగుంటుంది. మంగళారతులని, గోదాదేవిని, రంగనాథుని ఎంతో చక్కగా కొలుచుకుంటూ అలంకారాలు చేసుకుంటూ చాలామంది మురిసిపోతూ ఉంటారు కదా. ఈరోజైతే మా అమ్మవారి గుళ్ళో మాత్రం గాజులతో అలంకారం చేశారు. మహిళా మనులందరూ కలిసి వాళ్ళ స్వహస్తాలతో గాజులు అల్లి గోదమ్మకు అలంకరించుకున్నారు. ధనుర్మాసంలో 18వ పాశురం గురించి ఎంతో చక్కగా వివరిస్తున్నారు, తెలుసుకోండి. స్వామివారి సన్నిధిలోని ఆండాళ్ళమ్మ జడ వైభవం సేవిద్దాం. అమ్మ ద్వారా పరమాత్మని ఆశ్రయించాలి అని తెలివి తెచ్చుకున్న గోపికలు ముందుగా అమ్మని మేలుకొల్పుతున్నారు. ఇవిగో అమ్మ ముద్రించబడిన రూపులండి ఈరోజు జడలో. మధుము స్రవించే ఏనుగులను బోలిన బలము కలిగిన నందిగోపుని కోడలా ఓ నప్పిన్న మేల్కొనుమా అంటున్నారు. అంతటి భుజబలము కలిగిన నందుని బిడ్డ కాబట్టే కృష్ణ పరమాత్మ కూడా కువలయాపీడం అనే ఏనుగుని జయించగలిగినటువంటి బలం వచ్చింది అంటున్నారు గోపికలు ఈరోజు పాసురంలో. ఓ నప్పిన్న, నీ భావ గుణములను కీర్తించడానికి వచ్చాము, నీవు లేచి తలుపు తెరవలసింది అంటూ ప్రార్థిస్తున్నారు ఈరోజు. శ్రీమతే రామానుజాయ నమః.